హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో వచ్చేసి నేను ఏ డే రొటీన్ ఇన్ అవర్ లైఫ్ అని ఒక చిన్ని మైనీ వ్లాగ్లో మీకు చూపించబోతున్నానండి. ఇక్కడైతే వచ్చేసి రుద్రాంష్కి కంపల్సరీ స్నాక్స్ అయితే పెట్టాలి కదా. సో మకానా అనేవి ప్రిపేర్ చేస్తున్నాను స్నాక్స్ పెట్టడం కోసమని. మకానా అనేది చాలా రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, మెగ్నీషియం అండ్ కాల్షియం అండి. సో ఇది పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిది, ఈజీ టు డైజెస్ట్, ఇంకా బోన్ హెల్త్కి కానీ చాలా మంచిదనమాట. కంపల్సరీ ట్రై చేయండి. మా రుద్రాంశ్ అయితే మొన్నటి వరకు మక్కాన పెద్దగా తినేవాడు కాదు, కానీ ఇప్పుడైతే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి తన్వికాకి కొంచెం కోల్డ్గా ఉందని తులసి ఇంకా జీరా వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. సో కోల్డ్ అండ్ కఫ్కి చాలా మంచిది. సో చూస్తున్నారు కదా, బూందీ ఇంకా మకానా కర్రీ అయితే మా కోసం ప్రిపేర్ చేశాను ఇక్కడ. కంపల్సరీ మాకు ఏ కూర వండినా పిల్లలకి మాత్రం అడిషనల్గా కర్రీ అయితే నేను ప్రిపేర్ చేస్తానండి. ఎందుకంటే కారంగా ఉంటే తినరు అనే ఒక భయంతో. సో పిల్లలకి వచ్చేసి ఇక్కడ బీరకాయ కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మకానా అనేది పిల్లలకి స్నాక్స్లో లేకపోతే కర్రీస్లో కానీ మనం బిర్యానీలో యూస్ చేసుకోవచ్చు. ఇంకొక స్వీట్ లాగా చూడండి, పేలాలు ఉండ చేస్తారు కదా, అలా కూడా ట్రై చేయొచ్చు ఈ మకానా. సో పిల్లలు ప్లెయిన్గా ఉంటే తినరు కదండి. మనమైతే కారపొడి సాల్ట్ జల్లుకొని తినేయచ్చు. సో పిల్లలకైతే నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా, ఏంటి కరివేపాకు పొడి చేస్తానని, అదైతే పెప్పర్లా జల్లుతానండి. లైట్గా పైన జల్లితే కొంచెం టేస్ట్గా ఉండి వాళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బూందీ ఇంకా మక్కనా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇక్కడ చాలా క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా బాగా వేగిన తర్వాత వాటర్, అంటే బూందీకి ఎక్కువ వాటర్ తీసుకుంటుంది కదా, దానికి తగ్గట్టుగా వాటర్ వేసేసుకొని ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత ఫస్ట్ మకానా అనేవి మనం వేసుకోవాలి. ఎందుకంటే మకానా కొంచెం బూందీ కంటే ఎక్కువ టైం పడుతుంది అనమాట కుక్ అవ్వడానికి. సో మకానా ఒక 2-3 మినిట్స్ ముందు వేసుకొని మకానా కొద్దిసేపు ఉడికిన తర్వాత అప్పుడు బూందీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బూందీ ఉత్తినే మెత్తగా అయిపోతుంది, మకానా కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. సో అందువల్ల చెప్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ మకానా అయితే యాడ్ చేశాను, తర్వాత బూందీ యాడ్ చేశాను నేను. సో కారం తక్కువ తినేవాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదనమాట. సో నేనైతే పిల్లలకి కొంచెం కర్రీ తీసేసి అప్పుడు కారం అయితే యాడ్ చేస్తాను. సో ఫైనల్గా బూందీ ఇంకా మక్కానా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మా పిల్లలకు కొంచెం తీసేసి అప్పుడు కారం యాడ్ చేసుకున్నాము. సో ఈరోజైతే మేము ఈ స్పెషల్స్ ట్రై చేశాను. మీ డే రొటీన్ ఎలా ఉంటుంది, మీరేమేమి స్పెషల్స్ వండుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. సో ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే కంపల్సరీ పెట్టండి. నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.